తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అమెరికా పర్యటనకు యూనియన్ గవర్నమెంట్ అనుమతించింది. రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ నిర్ణయం తనకు విస్మయం కలిగించింది అని అన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అమెరికా పర్యటనను రాజకీయ కారణాలతో అడ్డుకోవటం అంటే ఎందుకు అడ్డుకోవాలి? కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం, ఊహాగానాల ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ట్రంప్తో గాని లేదా జేడీ వ్యాన్స్తో గాని సంప్రదింపులు జరపడం కోసం, అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు అని వార్తలు వచ్చాయి. ట్రంప్తో గాని జేడీ వ్యాన్స్తో గాని భేటీ కావడం ప్రధాని మోడీకి ఎందుకు అభ్యంతరకరం? ఒకవేళ ట్రంప్తో అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించడమే కారణమైతే, లేదా జేడీ వ్యాన్స్తో అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించడమే కారణమైతే అందులో తప్పే ఉంది. దానికి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అభ్యంతరం ఉండవలసిన అవసరమే. ఇది ఆశ్చర్యకరం. అయితే ఇది నిజమా కాదా అంటే ఎవరు తేల్చాలి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అమెరికా పర్యటిస్తాను అని అన్నప్పుడు యూనియన్ గవర్నమెంట్ నిరాకరించింది అనేది క్లియర్. తిరస్కరించినప్పుడు, అనుమతి నిరాకరించినప్పుడు కారణాలను బహిరంగంగా చెప్పడం అవసరం, ప్రజలకు తెలవటం అవసరం. ఎందుకు? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగత పర్యటనకు పోలేదు. ఆయన స్పష్టంగా చెబుతున్నారు, రాష్ట్రానికి హైదరాబాదుకు విదేశీ యూనివర్సిటీలను ఆహ్వానించడం కోసం ప్రయత్నిస్తున్నాను అంటున్నారు. హైదరాబాదులో నిర్మించేటువంటి ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం, అందులో పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నాను, అందుకోసమే అమెరికా పోతున్నాను అంటున్నారు. మరి అది ప్రజలకు సంబంధించిన విషయం కాబట్టి అధికారయుత పర్యటన అయినప్పుడు, రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోతున్నాను అని ముఖ్యమంత్రి అంటున్నప్పుడు రాజకీయ కారణాలతో అభ్యంతరం చెప్పడం ఏమిటి? అభ్యంతరానికి నిర్దిష్టమైన కారణాలు ఏమిటి? ఇది యూనియన్ గవర్నమెంట్ స్పష్టం చేయాలి. లేకపోతే అనేక అనుమానాలకు వాళ్ళే అవకాశం ఇస్తున్నట్టు లెక్క. ఇప్పుడు ముఖ్యమంత్రి యూనియన్ గవర్నమెంట్ ప్రారంభించిన నూతన విద్యా విధానంలో భాగంగానే ప్రతిష్టాత్మకమైనటువంటి అమెరికన్ యూనివర్సిటీని ఇక్కడికి ఆహ్వానించే ప్రయత్నంలో ఉన్నాను అన్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. నూతన విద్యా విధానం విషయంలో బీజేపీకి, కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు ఏమి భిన్న అభిప్రాయాలు లేవు. వాళ్ళందరిది ఒకటే అభిప్రాయం. వాళ్ళందరూ నూతన విద్యా విధానాన్ని సమర్థిస్తున్నారు. విద్యారంగాన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టడం విషయంలో వాళ్ళందరిది ఒకటే అభిప్రాయం. విద్యారంగాన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టొద్దని ఇప్పుడు మోడీ ప్రభుత్వం ప్రారంభించిన నూతన విద్యా విధానానికి కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు, టీడీపీకి, జనసేనకు, వైసీపీకి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటిదే ఒకవేళ రేవంత్ రెడ్డి గారు చెప్పేటువంటి విషయమే అయితే. కాబట్టి ఆ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండే అవకాశం లేదు. ఆ కారణం చేత అనుమతి నిరాకరించే అవకాశం. మరి రాజకీయ కారణాలు అంటున్నారు. ఏమిటా రాజకీయ కారణాలు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో వ్యాపార సంస్థలతో మాట్లాడతారు, ప్రభుత్వ అధికారులతో మాట్లాడతారు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో మాట్లాడతారు, అట్లనే మీడియాతో మాట్లాడతారు. ఇవన్నీ సహజం. వివిధ రాజకీయ పార్టీలతోనూ మాట్లాడతారు. ఇవన్నీ కొత్త ఏమి కాదు, ఇవన్నీ సహజం. అలాంటప్పుడు రేవంత్ రెడ్డి గారు ట్రంప్తో మాట్లాడతానంటే, జేడీ వ్యాన్స్తో మాట్లాడతానంటే మోడీకి అభ్యంతరం ఉండాల్సిన అవసరం ఏమిటి? యూనియన్ గవర్నమెంట్కు అభ్యంతరం ఉండవలసిన అవసరం ఏమిటి? ఇదే ఇప్పుడు అర్థం కాని ప్రశ్న. కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకే అనుమతి నిరాకరించారనే పద్ధతుల్లో ఉన్నాయి. మరి దానికి ఒకవేళ అది నిజమైనప్పటికీ దానికి అనుమతి నిరాకరించవలసిన అవసరం ఏమిటి? ఇప్పుడు సహజంగానే కొన్ని అనుమానాలు వస్తాయి. ఏమిటవి? మోడీ, ట్రంప్ అత్యంత దగ్గర మిత్రులు అని దేశమంతా అనుకుంటోంది, ప్రపంచం అంతా అనుకుంటోంది. ఎందుకంటే ట్రంప్ 1-4 సార్లు చెప్పాడు ఆ విషయం. దాన్ని మోడీ ఎప్పుడు కాదనలేదు. నాకు చాలా దగ్గర మిత్రుడు మోడీ అని చెప్పి ట్రంప్ చెప్పాడు. నాకు చాలా ఇష్టమైన నాయకుడు అని కూడా. అంతేకాదు, ట్రంప్తో దిగుమతి సుంకాల మీద జరిగినటువంటి చర్చల్లో మోడీ ప్రభుత్వం ఫైనల్గా అంగీకరించిన విషయాలు ట్రంప్ ట్వీట్ చేస్తే మాత్రమే తెలిసింది. భారత ప్రభుత్వం అధికారయుతంగా ట్రంప్ చెప్పేంత వరకు చెప్పలేదు. ఇది అనేక అనుమానాలకు అవకాశం ఇచ్చింది. పైగా దాని సారాంశం ఏమిటి? భారతదేశ రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించే విధంగా దిగుమతి సుంకాల ఒప్పందం ఉన్నది అనేది క్లియర్. మరి 143 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా, ఈ దేశ రైతాంగ ప్రయోజనాలకు విరుద్ధంగా, ట్రంప్కు అనుకూలంగా, అమెరికాకు అనుకూలంగా
ఎందుకు అలాంటి ఒప్పందానికి భారత ప్రభుత్వం సంతకం చేసింది అనే ప్రశ్న సహజంగానే ముందుకు వస్తుంది. అనేక వార్తలు, వ్యాఖ్యానాలు, కథనాల ప్రకారం చూస్తే మోడీ ప్రభుత్వం కేవలం అంబానీ కోసం, అదానీ కోసం అలాంటి ఒప్పందం చేశారు అని చెప్పేసి అనుమానాలకు అవకాశం వస్తుంది. అంబానీ ట్రంప్ కొడుకు కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్టు వార్తలు వచ్చినాయి. నష్టాల పాలైనటువంటి కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్టు. అదానీ మీద అమెరికాలో అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఈ దిగుమతి సుంకాల ఒప్పందం తర్వాత ఆ కేసులన్నీ మాఫీ చేశారని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే కేవలం అంబానీ, అదానీ కోసం దేశ ప్రయోజనాలను, దేశంలో రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి ఇలాంటి ఒప్పందం చేసుకున్నారా? ఇప్పుడు ట్రంప్తో తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్ళి కలిస్తే, లేదా జేడీ వ్యాన్తో కలిస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుడు, సహజంగానే తప్పులు చేసే నాయకులు ఒకళ్ళతోనే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒప్పందాలు చేసుకొని నడుచుకోరు. ఎందుకైనా మంచిదని కొన్ని డోర్స్ ఓపెన్ పెట్టుకుంటారు, కొన్ని అంతర్గత సంబంధాలు డెవలప్ చేసుకుంటారు, ఏది అవసరమైతే దాన్ని ముందుకు తెచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు ట్రంప్ లాంటివాడు మోడీ నా దగ్గర మిత్రుడని ఎంత చెప్పినా, ట్రంప్ చేసేటువంటి తప్పుడు వ్యవహారాలు చూస్తే మోడీకి వ్యతిరేకులుగా ఉన్న వాళ్ళతో కూడా ఏదో ఒక రూపంలో సంబంధాలు పెట్టుకునే ప్రయత్నం చేస్తే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ డౌటే మోడీకి వచ్చిందా? ఒకసారి కాంగ్రెస్ నాయకుడిగా ఉండి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ట్రంప్తో నేరుగా చర్చించే అవకాశం వస్తే, లేదా జేడీ వ్యాన్స్తో నేరుగా చర్చించే అవకాశం వస్తే, అంత సాన్నిహిత్యం ఏర్పడితే రానున్న కాలంలో తనకున్న సంబంధాలు, తాను అంతకుముందు చేసుకున్నటువంటి ఒప్పందాలు లేదా అంగీకరించినటువంటి విషయాలు కొన్ని ఏమైనా బయటపడతాయనేటువంటి ఆందోళనకు గురయ్యారు. అందుకే రాజకీయ కారణాలతో అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించారా? ఒకవేళ అది కాకపోతే నిరాకరించాల్సిన అవసరం ఏమిటి? నిరాకరించిన దానికి కారణాలు ఎందుకు వెల్లడించట్లేదు? ఇవన్నీ కూడా దేశ ప్రజలందరూ ఆలోచించే విషయాలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరూ ఆలోచిస్తున్న విషయాలు. అంతేకాదు, ఇంత జరుగుతుంటే బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ గారు స్పందించారు. ఆ స్పందించడం కూడా ఎట్లా స్పందించారు? రేవంత్ రెడ్డి గారు అమెరికాలో ఏ ఉగ్రవాద సంస్థతో కలుస్తున్నారో అందుకే అనుమతి ఇవ్వలేదేమో, దీని నుంచి మరికొన్ని సందేహాలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారేమో ఒక ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయంతో మాట్లాడడం కోసం, అధికారులతో మాట్లాడడం కోసం పోతున్నానన్నారు. అంటే ఆ విశ్వవిద్యాలయం ఏమైనా ఉగ్రవాదులను తయారు చేసేటువంటి కేంద్రంగా ఉన్నది అని ధర్మపురి అరవింద్ గారికి సమాచారం ఏమైనా వచ్చిందా? అంటే ట్రంప్ ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం తన దేశంలో ఉగ్రవాదులను తయారు చేసే కేంద్రాలను నడుపుతున్నది అనేటువంటి అనుమానం ఏమైనా, లేదా అలాంటి సమాచారం ఏమైనా ధర్మపురి అరవింద్ గారికి వచ్చిందా? మన దేశంలో కూడా చూస్తున్నాం వాట్సాప్ యూనివర్సిటీ గురించి చర్చ. ఇప్పుడు అక్కడ ఉగ్రవాదులను తయారు చేసే యూనివర్సిటీ ఏమన్నా ఉన్నదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అలాంటి యూనివర్సిటీతో మాట్లాడడం కోసం పోతున్నారంటే అనుమతి నిరాకరించారా? ఇప్పుడు ధర్మపురి అరవింద్ గారు వ్యక్తం చేస్తున్నటువంటి సందేహాలు చూస్తే ఇలాంటి ప్రశ్నలే వస్తున్నాయి. అంతేకాదు, ఒకవేళ అదే అయితే ఉగ్రవాదులతో కలవబోతున్నాడు అనేది నిజమైతే ఆ సమాచారం ధర్మపురి అరవింద్ గారికి ఎట్లా వచ్చింది? మరి కేంద్ర బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి, కేంద్ర హోంమంత్రి, ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇది అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన విషయం. అందుకని ఇది ఆషామాషిగా కొట్టిపడేసే విషయం కాదు, సింపుల్గా పక్కన పెట్టే విషయం. ఇందులో వాస్తవాలు ఏమిటి అనేది మనకు ఎప్పుడు తేలుతుంది? అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాస్తవాలను బహిరంగంగా వెల్లడించినప్పుడు మనకు అర్థమవుతుంది. లేదా రాజకీయ కారణాలతో తిరస్కరిస్తున్నట్టుగా వస్తున్న వార్తల్లో నిజమెంతో విదేశీ వ్యవహారాల శాఖ వాస్తవాలను బహిరంగంగా చెప్తే మాత్రమే తెలుస్తుంది. మరి అనుమతి నిరాకరించిన ప్రభుత్వము, ఆ విదేశీ వ్యవహారాల శాఖ వాస్తవాలు బహిర్గతం చేయాలి. వాడు వాస్తవాలు బహిర్గతం చేయకుండా ఎవరు చెప్తారు? ఎందుకు దాచిపెడుతున్నారు వాస్తవాలు బహిర్గతం చేయకుండా? ఆశ్చర్యకరం. సరిగ్గా ఇదే సమయంలో
గుజరాత్ ముఖ్యమంత్రి అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన బీజేపీ నాయకుడు, గుజరాత్ ముఖ్యమంత్రి. ఆయన అమెరికాలో ఎవరెవరిని కలుస్తున్నారు, ఏ ఏ సమయానికి ఎక్కడెక్కడ చర్చలు జరుపుతున్నారు, ఇంతవరకు ఎక్కడ బహిరంగంగా వార్తలు లేవు. అయినా ఆయన బీజేపీ నుంచి ఎన్నికైనటువంటి నాయకులు కాబట్టి, గుజరాత్ ముఖ్యమంత్రి కాబట్టి అమెరికా పర్యటించవచ్చా? అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి అనుమతి నిరాకరిస్తారా? అందులో రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించడం ఆశ్చర్యకరం. కేంద్ర బీజేపీ నాయకత్వం దీనికి సమాధానం చెప్పాలి, యూనియన్ గవర్నమెంట్ సమాధానం చెప్పాలి.